మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా ఆటోనగర్ శివారులో దారుణం జరిగింది. కొందరు యువకుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ గొడవ డబ్బుల కోసమే జరిగినట్లు తెలుస్తోంది. లోకేష్ రెడ్డి అనే వ్యక్తి ఓ ప్రైవేటు స్కూల్లో ఫంక్షన్ కు వెళ్లి తిరిగి వస్తుండగా రభస జరిగింది. లాయర్ శివ మరికొంతమంది వ్యక్తులు కొట్టుకున్నారు. ఈ ఘటనలో లోకేష్ చెవిని కొరికేశారు యువకులు. ఆసుపత్రికి వెళ్లి లోకేష్ చెవికి కుట్లు వేయించుకున్నాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ స్ట్రీట్ ఫైట్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు స్థానికులు. ఇలాంటి గొడవలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా ఆటోనగర్ శివారులో దారుణం జరిగింది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, నంద్యాల జిల్లాలో కొందరు యువకుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఘర్షణకు కారణాలేంటి? నంద్యాల జిల్లా ఆటోనగర్ శివారులో ప్రైవేట్ ఫంక్షన్ కి వెళ్తున్నటువంటి క్రమంలో లోకేష్ రెడ్డి అనే వ్యక్తి ఈ శివను లాయర్ శివ సంబంధించినటువంటి వ్యక్తుల మధ్య కొంత ఘర్షణ చోటు చేసుకుంది. అయితే వీరిద్దరి మధ్య ఏదైనా గతంలో డబ్బు సంబంధించినటువంటి వ్యవహారంలో తగాదాలు ఉన్నాయా లేకుంటే ఏమనేటటువంటి కూడా తెలియవలసి ఉంది. ఎందుకంటే ఒక ప్రైవేట్ ఫంక్షన్ కు వెళ్తున్నటువంటి క్రమంలో అతని చెవిని కొరికేసినటువంటి క్రమంలో ఆ హాస్పిటల్ సంబంధించినటువంటి నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు బాధితులు చేరుకోవడం జరిగింది. అయితే ఈ ఘటన జరిగి కూడా చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికంగా జరిగినటువంటి ఘటనకు సంబంధించి పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అంటే గతంలో ఏదైనా డబ్బు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇద్దరి మధ్య ఏదైనా గొడవలు జరిగాయా, ఎందుకు ఇలా జరిగిందనేటటువంటి కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో అక్కడికి చేరుకొని దర్యాప్తు అయితే చేపట్టారు. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.